సో రోజా నిన్న సభలో ఏదో మాటలు మాట్లాడింది, ఒకసారి విందాం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఒక పక్క చంద్రబాబు నాయుడు గాని ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు అంట. మరి ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక మాజీ మంత్రి, ఒక ప్రజాప్రతినిధి మాట్లాడాల్సిన మాటలేనా? సరే, వైసీపీ నాయకుల్లో సంస్కారం గురించి మాట్లాడటం తప్పే, చూసేవాళ్ళకి అనిపించవచ్చు. మీరు ఏ పార్టీ గురించి మాట్లాడుతున్నారు, ఆ పార్టీలో సంస్కారం ఎలా ఉంటుందని మీరు అనొచ్చు. కాకపోతే ఒక మహిళ కదా రోజా, ఒక అంబటి రాంబాబు, ఒక అవంతి శ్రీనివాసలో, గోరంట మాధవో కాదు కదా. రోజా ఒక మహిళ కదా, కనీసం ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉంటుందని అనుకోవడంలో తప్పులేదు కదా. అది తప్పే. రోజా లాంటి వ్యక్తుల్లో సంస్కారం ఎతకడం తప్పే. గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు అంట. చూడండి ఎలా మాట్లాడిందో. ఒకవేళ నిజంగా ఇప్పుడు టీడీపీలో ఉన్నోళ్ళు గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు అయితే 2019లో గెలిచిన 151 మంది గాలి నా కొడుకులే కదా, జగన్మోహన్ రెడ్డితో సహా. 2019లో గెలిచిన వాడు గాలి నా కొడుకులే కదా. నువ్వు కూడా గాలిలో గెలిచిన గాలి నా కొడుకుల కిందకే వస్తావు కదా, రావా? ఈ రోజు గాలిలో గెలిచారైతే ఆ రోజు నువ్వు గాల్లోనే గెలవాలా. ఈ రోజు ప్రజల మత్తో, ఆ రోజు ప్రజల మత్తో గెలిచుంటే ఈ రోజు వాళ్ళు ప్రజల మత్తో గెలిచారు. ఇప్పుడు నువ్వు చెప్పు, గాలిలో గెలిచావా, ప్రజల మత్తో గెలిచావా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేయటం. మళ్ళీ ఎవరైనా రోజా అనేది అన్నారు అనుకోండి, ఇక 2 కళ్ళంటా కారిపోతే. మీకు గతంలో గుర్తుందో లేదో, ఒక టీడీపీ నేత ఏదో నన్ను ఒక మాట అన్నాడని చెప్పి ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర, అటు తమిళనాడు 3 రాష్ట్రాల్లో ప్రెస్ మీట్లు పెట్టి రోజు బోర్ను ఒక 10 రోజులు ఏడవటమే.